అందరికీ శనార్థుల్లో. ఇక మరి మీ నర్సయ్య తాత రానే వచ్చేసిండు పొద్దుగానే. మరి ఇక రామసాకని ముచ్చట్లు ముళ్ళె కట్టుకొని మీకోసం తీసుకొని వచ్చిండు. మరి ఇవాళ మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత మధ్యాహ్నం మోత. మరి ఇవాళ ఎవరి జాతకం ఎట్ట ఉంది ఏం కథ అనేది మళ్ళీ ఒక్కసారి మనం మహాపత్రికలో ఏం రాసుకొచ్చిరో ఏం కథ అరుచుకుందాం. పవన్ సినిమాలో విలన్ ఆఫర్ వచ్చింది కోల్యాగా. మళ్ళీ వచ్చిందిగా ఇవాళ 3 కోట్లు ఇస్తామన్నారట కోల్యాకు. అమ్మని సావిరంగా ఏడబెట్టుకుంటాడు ఈ పసదాన్ని. అమ్మ 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 ఇప్పటికే మల్లె అంటే మాయల మల్లె, కబ్జాల మల్లె, మాయల మల్లె, కబ్జాల మల్లె, బొచ్చడు పైకం సంపాదించుడు, బొచ్చడు కమాయించుడు. అసలు మల్లారెడ్డికి ఆ పసలు దాచుకుంటేందుకు అర్రనే సరిపోతలేదట. మల్లారెడ్డి పెట్టుకుంటావయ్యా నువ్వు. మల్లారెడ్డి 3 కోట్లు ఇస్తావన్నారు పవన్ సినిమాల. మాజీ మంత్రి మల్లారెడ్డి వ్యాఖ్యలు చూద్దాము ఏమన్నాడో ఎటేటో సంగతో ఒకసారి అరుచుకుందాం. పాలమ్మినా పూలమ్మినా అంటూ ఒకే ఒక డైలాగుతో సోషల్ మీడియాను షేర్ చేసిండు. వాస్తవం. రాజకీయవేత్తగా ఆయన చెప్పే మాటలు, డైలాగులకు, ప్రసంగాలకు చాలామంది అభిమానులు ఉన్నారు. సరే, ఈ క్రేజ్తోనే దర్శకుడు హరీష్ శంకర్ సినిమాలో పెట్టాలనుకున్నాట. హరీష్ శంకర్కు మల్లారెడ్డి టైమింగు, మల్లారెడ్డి అవభావాలు బాగా నచ్చినాయట. విలన్ పాత్రకు బాగా సూట్ అవుతాయి అని. అమ్మా పోయి విలన్ పాత్రేనా డిసైడ్ అయ్యి డైరెక్ట్గా అప్రోచ్ అయ్యారట. ఉస్తాదు భగత్ సింగ్లో పవన్ కళ్యాణ్ విలన్గా మొదట మల్లారెడ్డినే అనుకున్నాట. ఏది ఉస్తాద్ భగత్ సింగ్ పవన్ కళ్యాణ్ అంటే ఈయన నటించే సినిమాలో మల్లారెడ్డిని విలన్గా పెడదామని అనుకుంటాట. సరే, ఇక ఆ రోల్ కోసం మా కాలేజీకి వచ్చి 1 గంట సేపు మాట్లాడిండట. అమ్మా మళ్ళీయో. అంతేకాకుండా 3 కోట్ల రూపాయలు పారితోషికం కూడా ఆఫర్ చేసిండట. అయినా కూడా నేను ఆ విలన్ పాత్రను ఒప్పుకోలేదు. విలన్గా చేస్తే ఇంటర్వెల్ దాకా నేను హీరోను కొడతా, ఆ తర్వాత హీరో నన్ను కొడతాడు అంటూ మల్లారెడ్డి ఇంటర్వ్యూలో చెప్పిండట. ఒక ఇంటర్వ్యూలో. అంటే ఇక ఇప్పుడు ఈయన బయటనేమో ఇప్పుడు హీరో ఉన్నాడా ఎట్లా? ఈయన బయటనైనా ఇలానే, సినిమాలైనా ఇళ్ళకే పనికి వస్తాడు. ఒక్కసారి ఈ మల్లె కథ ఏందో మనం మాట్లాడుకుందాం. మల్లె ఇప్పుడు మల్లెకు ఒక బిరుదు కూడా ఇవ్వాలి. మల్లెకు ఏం బిరుదు ఇస్తే బాగుంటుంది? మల్లారెడ్డికి తెలంగాణ జనాలు ఇప్పుడు ఒక బిరుదు ఇవ్వాలి. మీరు మల్లారెడ్డికి ఏం బిరుదు ఇస్తే బాగుంటుంది? ఇస్తే బాగుంటుంది మీరు కింద కామెంట్లో పెట్టాలి. ఏం బిరుదు ఇస్తే బాగుంటుంది అనేది మీరు కింద కామెంట్లో పెట్టాలి. 1 మాయల మల్లారెడ్డి, 1 మాయల మల్లారెడ్డి, 2ది కబ్జాల మల్లారెడ్డి, 2ది కబ్జాల మల్లారెడ్డి, 3ది మానవత్వ మల్లారెడ్డి, 3ది మానవత్వ మల్లారెడ్డి. ఈ లైవ్ చూస్తున్న వాళ్ళు, లైవ్ అయిపోయినాక ఈ వీడియో చూస్తున్న వాళ్ళు కింద కామెంట్ మాత్రం జర్ర యాది పెట్టుకొని మానక మరవక పెట్టు. ఎందుకంటే ఇక ఇప్పుడు మల్లారెడ్డి గురించి మనకు ముచ్చట వచ్చింది కాబట్టి ఈయన కథ ఈయన ఎటువంటి కథలు చేసిండు, ఏ రకంగా సేవ చేసిండు, సృష్టి చక్రంలో వృత్తి ధర్మాన్ని పాటించని బతుకు వ్యర్థమని భగవద్గీతలో శ్రీకృష్ణుడు అన్నాడు. ఈయన ఒక ఎమ్మెల్యేగా, ఒక మంత్రిగా జనాలకు ఈయన ఏదైతే కొలువు, ఒక మంత్రిగా, ఎమ్మెల్యేగా, ఒక ప్రజాసేవకుడిగా మరి వృత్తికి న్యాయం చేయాలి కదా. జనాలు ఊరికే గెలిపించి అసెంబ్లీలో కూర్చోబెట్టలే కదా.
చట్టసభకి ఎందుకు తోలిరు? మాకు న్యాయం చేస్తాడని, మా గురించి కొట్లాడతాడని, మా గురించి పోరాడతాడని, మా సమస్యలు తశ్వ చేస్తాడని నిన్ను చట్టసభలో కూర్చోబెట్టిరు. అందుకనే ఇప్పుడు మల్లె భాగవతం ఏంది, మల్లెకు ఏం బిరుదు ఇస్తారో మీరు ఇవ్వాలి. మల్లారెడ్డికి ఏం బిరుదు ఇస్తే బాగుంటుంది అనేది ఇప్పుడు మీరు కింద కామెంట్ మాత్రం తప్పకుండా పెట్టాలి. ఒకటేమో మాయల మల్లారెడ్డి, రెండవది ఏమో కబ్జాల మల్లారెడ్డి, మూడవది మానవత్వం మల్లారెడ్డి. మీకు ఏది అనిపిస్తే గది. అయితే ఇక ఇప్పుడు ఈయనది మనం అసలు భాగవతానికి పోతే ఈయనే స్వయంగా రేవంత్ రెడ్డి అన్నాడు. స్వయంగా రేవంత్ రెడ్డి అన్నాడు. ఏమన్నాడు? గుండ్ల పోచంపల్లిలో గుండ్ల పోచంపల్లిలో స్వయాన మాయల మల్లారెడ్డి, నేనైతే ఇదే అంటున్నా. సరే మీకేమనిపిస్తుందో కింద కామెంట్ పెట్టండి. నేనైతే కబ్జాల మల్లారెడ్డి, మాయల మల్లారెడ్డి అంటే ఈ మధ్యన బాగా చూస్తున్నాం సోషల్ మీడియాలో. మల్లారెడ్డి అంటే చెరువులు అంటే మల్లారెడ్డి అంటే కబ్జాలు అంటే మల్లారెడ్డి, మాయ అంటే మల్లారెడ్డి అంటే మాయ. ఇక ఇది నేను